మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే చాలా సైబర్ నేరాలు అయితే పెరిగిపోతూ ఉన్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ సైబర్ ఏసీపీ అయినటువంటి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే అండి. చాలా రకాలైనటువంటి మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి సార్. అసలు దీనికి గల కారణాలు ఏంటి? సైబర్ క్రైమ్ని ఎలా అదుపు చేస్తూ ఉన్నారు మీరు? మొట్టమొదటిగా ఈ సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అయితే సైబర్ క్రైమ్ అనేది మనకి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత, డిజిటలైజేషన్ అయిన తర్వాత 2017 తర్వాత డిమానిటైజేషన్ ఎప్పుడైందో ఉందో దాని తర్వాత ఫోన్ యూజ్ చేసి లేదా సిస్టమ్ యూజ్ చేసి జరిగే ఈ ఆర్థిక నేరాలన్నీ ఎక్కువ ఉంటా ఉన్నాయి దీంట్లో. అప్పటి నుంచి కూడా స్టార్ట్ అయినాయి. వీటిని కంట్రోల్ చేయడానికి మన యొక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ మధ్య చూసుకుంటే సార్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా ఫేస్బుక్, సో వీటన్నిటిలో కూడా లింక్స్ పంపించి ఒక ప్రైజ్ మనీ గెలుచుకుంటున్నారు. మనీని అట్రాక్ట్ చేస్తూ వాళ్ళు ఈ క్రైమ్ అనేది చేస్తూ ఉన్నారు. సో వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ క్రైమ్ చేసే నేరస్తులు చిన్న అంటే ప్రజలకి ఈ మెసేజ్లు కానీ మీరు అన్నట్టు ఈ అడ్వర్టైజ్మెంట్స్ లింక్స్ పంపించేసి ట్రాక్ చేస్తారు వాళ్ళని ఎలా ట్రాక్ చేస్తారంటే, ఒక మెసేజ్ వస్తుంది, మీరు ఇంట్లో కూర్చొని నెలకి చిన్న ఇన్వెస్ట్మెంట్ తోటి నెలకి 50,000 సంపాదించుకోవచ్చు. ఇది కావాలంటే కింద లింక్ క్లిక్ చేయండి. చాలా వింటూనే ఉంటున్నాం మనం, ఇట్లాంటివి చాలా వింటున్నాం. అవి వస్తూనే ఉంటాయి. రాగానే మామూలుగా తెలిసిన వాళ్ళు ఏమంటే దీంట్లో ఏముంటుంది అని మనం ఇగ్నోర్ చేస్తాం. ఇగ్నోర్ చేయడం బెస్ట్ అన్నిటికంటే. అదే దానికి ఒకసారి లింక్ క్లిక్ చేశారనుకోండి, వాడు చిన్న టిప్స్, చిన్న టార్గెట్స్ ఇస్తాడు. 100 రూపాయలు, ఓకే, చిన్న టార్గెట్ క్లియర్ చేయగానే ఓకే ఈ 100 రూపీస్ కంగ్రాచులేషన్స్ అని ఒకటి వస్తుంది. తర్వాత 200 అట్లా ట్రాప్లో పెట్టిన తర్వాత వీళ్ళని, మాది ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లోకి వస్తే మీరు ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ టెలిగ్రామ్ గ్రూప్లోకి వస్తే మీరు ఎక్కువ పైసలు సంపాదించుకోవచ్చు, ప్రైజ్ మనీ ఎక్కువ గెలుచుకునే అవకాశాలు ఉందని ట్రాప్ చేసి వాళ్ళని ఆ గ్రూప్లో తీసుకుంటారు. తీసుకొని ఆ ట్రాప్లోనే పెట్టి వీళ్ళని 1000కి 5,000 వేస్తే నీ అమౌంట్ రాలేదు, సమ్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ అగైన్ పంపించండి. మళ్ళీ మీరు డబ్బులు పంపించాలంటే మీ అమౌంట్ ఏదో స్టక్ అయినట్టుంది, సమ్ ప్రాబ్లం వచ్చినట్టుంది, మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ మాకు షేర్ చేయండి, లేదా ఒక లింక్ పంపిస్తాం, లింక్ క్లిక్ చేయండి. కానీ ఈ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఫ్రాడ్స్టర్ చేతిలోకి వెళ్తుంది. ఈ ఫోన్ వాళ్ళే ఆపరేట్ చేస్తారు. ఈ ఫోన్ లింక్డ్ ఏదైతే మీకు బ్యాంక్ అకౌంట్ కానివ్వండి లేదా క్రెడిట్ కార్డు కానీ అమౌంట్ మొత్తం వాళ్ళు మీ దగ్గర నుంచి తెలియకుండానే మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే, అనవసరమైన లింక్స్ కానీ, యూఆర్ఎల్ లింక్స్ కానీ, లేకుంటే ఏపీకే లింక్స్ కానీ ఏదొచ్చినా కూడా క్లిక్ చేయొద్దు. అన్నోన్ టెలిఫోన్ నెంబర్స్, వాట్సాప్ కాల్స్ వచ్చినా ఏదొచ్చినా కూడా వాటిని ఇగ్నోర్ చేయడం బెటర్. ఓటీపీ ఏ బ్యాంకులు కానీ ఏ ఇన్స్టిట్యూట్లు కానీ ఎవరు కూడా మిమ్మల్ని ఓటీపీ కానీ లేదా కేవైసీ ఫామ్స్ అప్డేట్ చేయమని చెప్పరు. అట్లా అప్డేట్ చేయండి, మీరు ఓటీపీ చెప్పండి అంటే మిమ్మల్ని ఎవరో ట్రాప్లో పెడుతున్నారు, మీ యొక్క అమౌంట్ మిమ్మల్ని విక్టిమైజ్ చేసి మీ అమౌంట్ వాళ్ళు లాక్కోవటానికి ఈ యొక్క ఎన్ని కూడా ట్రిప్స్ వాళ్ళు పే చేస్తూ ఉంటారు. అలాంటి దాంట్లో ఎవరు కూడా ఆ ట్రాప్లో పడద్దని నా యొక్క రిక్వెస్ట్ అండి. సో ఈ మధ్యకాలంలో మీరు చెప్తున్నట్టే ఓటీపీస్ అనేటివి, కాల్స్ అనేటివి డైలీ ఒక 2-3 కాల్స్ అయితే రావడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి. సో ఫైనలీ బ్యాంక్ నుంచి కేవైసీ అన్నట్టు మీరు చెప్పినట్లే సార్, కేవైసీ అప్డేట్ చేసుకోండి, ఆధార్ అప్డేట్ చేసుకోండి, పాన్ కార్డ్కి సంబంధించిన దాన్ని ఏదైతే మనకి నంబర్ ఉంటుందో అది కూడా అప్డేట్ చేసుకోండి, అది చెప్పండి అని చెప్తా ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ప్రజలకు అదే, అన్ని బ్యాంక్స్ దగ్గర నుంచి కూడా మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఏ బ్యాంకు కూడా మేము ఓటీపీ కానీ కేవైసీ కానీ మేము అడగము, మీరు ఎలాంటి మెసేజ్లు మా పేరు మీద వచ్చినా కూడా నమ్మద్దు అని బ్యాంకింగ్ తరఫు నుంచి కూడా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. మా సైబర్ పోలీస్ కానీ ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక సైబర్ వారియర్ ఉంటారు. మా వాళ్ళు మేము చేసే ప్రతి అవేర్నెస్ ప్రోగ్రాంలో కూడా ప్రజలందరికీ పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా దీన్ని నమ్మద్దండి. ఏ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్ కానీ ఏది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కానీ మీ కేవైసీ ఫామ్స్ ఆన్లైన్ అప్డేట్ చేయమని అడగరు. అట్లాగే మీరు ఎవరికి కూడా ఓటీపీ చెప్పాల్సిన అవసరం లేదు, కేవైసీ అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఫ్రాడ్ అని మీరు ఇమీడియట్గా రియలైజ్ కావాలి. సో థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూడొచ్చు, నిజామాబాద్ జిల్లానే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు,
ఓవరాల్ ఇండియా వైడ్గా ఇలాంటి దందా అయితే రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. సైబర్కి సంబంధించిన నేరాలు రోజు రోజు పెరిగిపోతూనే ఉన్నాయి. సో దీని పట్ల ఖచ్చితంగా అవేర్నెస్గా ఉండాలి. ఏవైనా లింక్స్ ఏమైనా వచ్చినా కూడా వాటిని మీరు అవాయిడ్ చేయండి అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా సైబర్ ఏసీపీ అయినటువంటి వెంకటేశ్వర్ గారు మనకి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఒకటి ఇన్ఫర్మేటివ్ వీడియో.